మేషరాశి వారు ఈ వారం ఏ పని చేపట్టినా, ఏ విధమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించినా కాస్త శ్రమతో కూడుకునేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపట్టేటప్పుడు పలు రకాల వ్యయ ప్రయాసలు కూడా ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి. పనుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండటం చేత ఈ వారం స్వల్ప అనారోగ్యాలకు కూడా గురి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ విషయాల్లో మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి జీవనం కూడా ఆనందంగానే గడిచిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో పనులు నెమ్మదిగా ముందుకు వెళుతుంటాయి. సానుకూలమైనటువంటి వాతావరణంతో కూడిన ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయి. కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఈ వారం శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు మేషరాశి వారికి ఈ వారం కలిసి వస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతరమైనటువంటి వృత్తి నిపుణులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో నాయకులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ప్రతిఫలాలను కూడా పొందుతుంటారు. ఈ వారం మేషరాశి వారు కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో సంతోషాలు కూడా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు ఉంటాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఒత్తిడి, చికాకుల నుండి బయటపడేందుకు సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం, వీలైతే తమ ఇళ్లలో పెంచుకునేటటువంటి చిన్న పూల మొక్కలు, చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని నీరును పోయటం, తులసి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.